సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దిస్ ఈజ్ రాజశేఖర్. 20 సంవత్సరాల కార్పొరేట్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్, 6 పుస్తకాలు, రేడియో జాకీగా రేడియో టాక్స్ చేస్తున్న రాజశేఖర్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నన్ను మనీ రాజశేఖర్ అని జనాలు గుర్తిస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. ఈ సుమన్ టీవీ ద్వారా నేను మీకు మరోసారి దగ్గరవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇవాళ నేను మీతో పంచుకోవడానికి ఎంచుకున్న టాపిక్ మనీ. డబ్బు అంటే అనే టాపిక్ని చాలామంది ఎందుకని డబ్బు అని మీరు ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడుతుంటారు, డబ్బుల గురించి ఎందుకు అలా మీరు ఎందుకు అంత విషయాన్ని అంత సీరియస్గా తీసుకుంటారు లేదా ఎంతకెంతగా అలా చేస్తారని చెప్పి నన్ను అడుగుతుంటారు. అయితే ఒకటి నేను గమనించింది మిత్రులారా, ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఎన్ని రకాల టాలెంట్స్ ఉన్నప్పటికీ, ఎన్ని రకాల స్కిల్స్ ఉన్నప్పటికీ, ఎంత క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ, ఏవేవి ఉన్నప్పటికీ, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు బిజినెస్ ఎంత బాగా నడిచింది, లేదా జాబ్ ఎంత బాగా చేశారు, లేదా మీరు ఆఫీస్లో ఎంత బాగా పెర్ఫామ్ చేశారు అనే ఎన్ని టాపిక్స్ ఉన్నప్పటికీ, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వెళ్ళేటప్పుడు జేబులో ఎంత తీసుకుని వెళ్తున్నారనేది మన లైఫ్ని చాలా నిర్ణయిస్తుంది. మన లైఫ్లో చాలా బాగా అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంటుంది. అన్నీ ఉన్నా కానీ ఇంటికి ఒక 10 రూపాయలు మనం తీసుకెళ్ళలేకపోయినప్పుడు అది మనకు అనవసరంగా అంత టాలెంట్ ఉండి ఏం చేసుకోవాలో అర్థం కాని విషయం. అయితే ఈ డబ్బు గురించి కావాలనేసరికి జనాలందరూ చాలామంది డబ్బు నాకు అవసరం లేదు, డబ్బు చాలా పెద్ద పాపిష్టిది, లేదా డబ్బు చాలా అంతగా ఇంపార్టెంట్ కాదు అని చెప్పి చాలా రకాల అపోహలు, చాలా రకాల దురభిప్రాయాలు నేను చూస్తుంటాను తెల్లారులేస్తే. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఒక పర్టికులర్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు, ఒక పర్టికులర్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే మాటలు. కానీ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే కనుక మీరు అసహించుకున్నా, కావాలనుకున్నా, ప్రేమించినా, ఏం చేసినా వాస్తవం ఏమిటంటే డబ్బు లేకుండా మనం జీవించడం. జనరల్గా ఏమంటారంటే డబ్బు మనకి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా అవసరం అండి, చాలా ఇంపార్టెంట్ డబ్బులు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా అంటారు. కానీ నేనేమంటానంటే అసలు డబ్బు యొక్క అవసరం మనకి మనం పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత దాకా కూడా అవసరం. సో పుట్టక ముందు నుంచి అంటే నేను అనేది ఏంటంటే, ఒకవేళ నా తల్లిదండ్రులకు కనుక మంచి డబ్బులు ఉన్నట్లయితే నన్ను మా తల్లిగారు ఏసీ కార్పొరేట్ ఆసుపత్రిలో కని ఉంటారు, లేదా గవర్నమెంట్ ఆసుపత్రిలో కంటారు, లేదంటే ఇంట్లో మంత్రసాని వచ్చి పురుడు పోస్తుంది. అదే కనుక నేను చనిపోయిన తర్వాత నా వారసులకు నేను కొన్ని లక్షలు కోట్లు ఇవ్వగలిగితే వాళ్ళు దాని మీద అభిమానంతో నన్ను గంధం చెక్కల్లో కాల్చవచ్చు, లేదా మామూలు చెక్కలతో కాల్చవచ్చు, లేదా మున్సిపాలిటీ వాడికి ఫోన్ చేసి ఇక్కడ అనాథ శవం తీసుకెళ్ళాలని కూడా అనొచ్చు. సో ఆ తర్వాత నా దినాలు, కర్మకాండలు అవన్నీ సమస్య లేదు. నేను ఇచ్చే డబ్బును బట్టి ఎంత గ్రాండ్గా అవ్వాలో అంత గ్రాండ్గా అవుతాయి. లేకపోతే అసలు ఎవడు పట్టించుకోడు. నా ఫోటో కూడా ఇంట్లో గోడకు కూడా ఉంటుందో లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో మనీ యొక్క ప్రభావం అంత మిత్రులారా మన లైఫ్లో పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత దాకా కూడా మన లైఫ్లో మనీ ప్యారలల్గా వస్తూ ఉంటుంది. అది లేకుండా మనం ఇవాళ రోజున ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేము, ఒక పని కూడా మనం చేయలేము. అటువంటి డబ్బు మనతో లైఫ్లో ప్యారలల్గా ఉన్నప్పుడు నేననేది ఏంటంటే, అటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనే డబ్బుని మనం అర్థం చేసుకుని దానికి అనుకూలంగా మనం దానికి నియమ నిబంధనలు కానీ, లేదా దాని యొక్క కండిషన్స్ కానీ ఎలా ఉంటుంది ఏంటనేది మనం అర్థం చేసుకుని దాంతో ఒక సహృద్భావ వాతావరణం ఏర్పరచుకోవడం ద్వారా, దాన్ని ఒక ఫ్రెండ్లీనెస్ ఏర్పరచుకోవడం ద్వారా కానీ, అలా చేయడం ద్వారా మనకి బెటర్గా మనం దాంతో పెర్ఫామ్ చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ మనీ అనేసరికి మనకి చాలా రకాల అపోహలు ఉంటాయి. వాటి గురించి కొంత తొలగించే ప్రయత్నం చేస్తాను ఈ ఎపిసోడ్లో. మనీ అంటే ఏంటి? మనీ అనేది మనకు ఒక మనిషి కనిపెట్టిన చాలా సాధనాల్లో మనీ కూడా ఒకటి. మనీ కనిపెట్టిన చాలా సాధనాలు లేక ఒక అగ్గిపెట్టె అనుకోవచ్చు, లేదా ఒక చక్రం అనుకోవచ్చు, లేదా ఒక మెషినరీ, ఒక మొబైల్ ఫోన్ అనుకోవచ్చు. ఇలా డిఫరెంట్ సాధనాలు మనిషి కనిపెట్టాడు. అయితే కనిపెట్టిన ప్రతి సాధనానికి, బేసిక్గా మనిషి కనిపెట్టిన ప్రతి సాధనానికి 2 ప్రాథమిక లక్షణాలు ఉంటాయండి. లక్షణం నెంబర్ 1 ఏంటంటే అది మన సౌకర్యం కోసం కనిపెట్టబడుతుంది. నెంబర్ 2 అది తటస్థమైనది, అంటే అది పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు దాంట్లో. అది మనం ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అగ్గిపెట్టె ఉందంటే, అగ్గిపెట్టె మన మనిషి సౌకర్యార్థం, అంటే అంతకుముందు రాళ్ళు కొట్టుకుంటూ అరగంట రాళ్ళు కొట్టుకుంటే పుట్టే నిప్పుని ఒక చిన్న స్పార్క్తో మనకి నిప్పును మనకి అందుబాటులోకి తీసుకొస్తుంది. అంత సౌకర్యంగా ఉంటుంది అగ్గిపెట్టె అనేది. అలాగే అది న్యూట్రల్, తటస్థమైంది, అంటే దానంతటది మనకి హాని కానీ మంచి కానీ చేయలేదు. అది కనుక మనం సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే మన ఇంట్లో దీపాలు వెలిగించుకోవచ్చు, మన జీవితాలతో వెలుతురు నింపుకోవచ్చు. అదే మనకి హ్యాండిల్ చేయడం సరిగ్గా రాకపోతే దాన్ని మనం ఇల్లు కాల్చుకోవచ్చు, ఒళ్ళు కాల్చుకోవచ్చు, చాలా రకాల ప్రపంచాన్ని తగలబెట్టేయచ్చు. సో ఆ 2 సందర్భాల్లో కూడా అగ్గిపెట్టే న్యూట్రల్ అండి.
అది అసలు కనిపెట్టబడింది మన సౌకర్యం కోసం. అలాగే మరొక అద్భుతమైన సాధన నేను అనేది డబ్బు. ఈ డబ్బును కూడా చూడండి, మనిషి ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది. ఆ బార్టర్ సిస్టంలో వాడు గొర్రెలు తోలుకెళ్ళేవాడు, వాడి దగ్గర కందిపప్పు మూటలు ఉండేవి, లేదా బియ్యం మూటలు ఉండేవి, ఇది ఇచ్చేవాడు, అదని ఎక్స్చేంజ్ చేసేవాడు. ఇవన్నీ రకరకాల జరుగుతున్న సందర్భంలో వాటి వాల్యూని కరెక్ట్గా మెజర్ చేయడానికి ఒక స్టాండర్డైజేషన్ అనేది లేకపోవడం వల్ల, ఒక తెలివైన వాడు తెలివిలేని వాడిని ఎక్స్ప్లాయిట్ చేస్తుండే అవకాశం ఉండటం వల్ల, లేదా క్యారింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉండటం వల్ల, రకరకాల సమస్యలు ఉండటం వల్ల మనిషి అనేది డబ్బు అనేదాన్ని ఒక స్టాండర్డ్ పారామీటర్గా కనిపెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏమైతే ఈ డబ్బు అనేదానికి ఒక స్టాండర్డ్ వాల్యూ ఉంటుంది. ఆ స్టాండర్డ్ వాల్యూకి తగ్గట్టుగా నీకు కావాల్సిన కందిపప్పు కానీ, బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ ఏదైనా సరే ఒక స్టాండర్డైజ్ వాల్యూతో మనం సర్వీస్ కానీ, గూడ్స్ కానీ మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. తను ఆ డబ్బుని మళ్ళీ ఇంకో చోట ఎక్స్చేంజ్ చేయడంలో ఈజీగా ఉంటుంది, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ ఈజీగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో డబ్బు అనే దాన్ని కనిపెట్టడం జరిగింది. ఫస్ట్ రాగి నాణ్యాలు, తోలు నాణ్యాలు, తర్వాత వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు, ఆ తర్వాత కాగితం కరెన్సీ, ఆ తర్వాత ప్లాస్టిక్ కరెన్సీ, ఇప్పుడు టోటల్గా వర్చువల్ కరెన్సీ. సో ఈ డబ్బు అనేది ఏ రూపంలోకి వచ్చినా కానీ దాని పర్పస్ మట్టుకు ఒకటేనండి, మన సౌకర్యం. సో ఈ సౌకర్యంతో పాటుగా నేను చెప్పిన రెండో ప్రాథమిక లక్షణం దానికి ఉంటుంది, ఇట్ ఈజ్ న్యూట్రల్. దానంతా లేదు మంచి కానీ చెడు కానీ చేయలేదు. కానీ మంచి కానీ చెడు కానీ చేయలేని ఈ డబ్బు గురించి మనకి రకరకాల అపోహలు, రకరకాల ఇల్యూషన్స్. డబ్బు పాపిస్తుందంటాడు ఒకడు, డబ్బు చెడ్డదంటాడు ఒకడు, డబ్బు అసలు బంధాలను విడగొడుతుందంటాడు ఒకడు, లేదా డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా సౌకర్యాలు కలిగిస్తుంది అంటాడు. రకరకాల అభిప్రాయాలు, ఎవరు ఇష్టం వచ్చిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తారు డబ్బు గురించి. కానీ ఎవరు కూడా డబ్బు గురించి ఒక స్టాండర్డైజ్డ్గా చెప్పడం అనేది తెలియదు. కారణం సింపుల్ అండి. మన మనిషికి ఏదైనా ఒక సాధనం మనం కావాలి అనుకున్నప్పుడు, లేదా ఒక సాధనాన్ని ఈజీగా వాడుకోవాలంటే, ఒక కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కున్నాము, ఆ కొత్త మొబైల్ ఫోన్ మనం సౌకర్యంగా వాడుకోవాలి అనుకుంటే ఆ మొబైల్ ఫోన్ ప్యాకెట్తో పాటుగా డబ్బాలో ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఏముంటాయి, డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఒకవేళ చిన్న చిన్న ట్రబుల్స్ వస్తే వాటిని ఎలా షూట్ చేసుకోవాలి. దాంతో ఆ నాలెడ్జ్ మనిషికి ఆ గ్యాడ్జెట్ వల్ల ఉండటంతో ఆ గ్యాడ్జెట్ని తను చాలా సౌకర్యంగాను, చాలా లాంగ్ పీరియడ్ వరకు దాన్ని సౌకర్యవంతంగా వాడుకుంటాం, దాంతో మ్యాక్సిమం బెనిఫిట్ పొందగలగడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అదే ఇప్పుడు డబ్బు విషయానికి వచ్చేసరికి మనకి చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా మనం డబ్బుని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో హ్యాండిల్ చేస్తూనే ఉంటాం. కానీ వీ నెవర్ గాట్ ఏ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది లేకపోవడంతో ఏమవుతుందంటే, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు రాసుకుని దాన్ని స్టాండర్డైజ్ చేయడం మొదలుపెట్టారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది ఒక ఆబ్జెక్ట్కి, మనీ అనేది దానికి ఒక డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది, దానికి అలైన్ అయ్యి దాని ప్రకారం మనం చేసుకోగలిగినప్పుడు అది మనకి ఏమాత్రం ట్రబుల్ ఇవ్వదు. లేదండి నాకు మనీ గురించి పూర్తిగా తెలుసు అని చెప్పి కొంతమంది అభిప్రాయాన్ని వెలిపిస్తారు. ఒకవేళ మీరు కనుక మీ డబ్బు గురించి బాగా తెలుసు మీకు అనే అభిప్రాయాన్ని వెలిపిస్తే కనుక నేను ఒకటే మాట అడుగుతానండి, మీకు డబ్బు సమస్యలు లేవా? ఒక వస్తువు, ఒక గ్యాజెట్ మీకు ట్రబుల్ని ఇస్తుంది అంటే మీనింగ్ దాని గురించి మనకు పూర్తి అవగాహన రాలేదు అని చెప్పి. సో మిత్రులారా, మరోసారి మీరు డబ్బుల గురించి మాట్లాడే ముందు, లేదా డబ్బు గురించి హ్యాండిల్ చేసే ముందు, డబ్బు గురించి మీరు ఇంకో రకంగా ఆలోచించే ముందు అసలు దానికి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉందని, ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మనం తెలుసుకోవడం ద్వారా డబ్బును మరింత ఈజీగా మనం హ్యాండిల్ చేయగలుగుతామని తెలుసుకుని ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని పొందితే ఆ డబ్బుని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. జీవితంలో మనీ సమస్యలు అనేది లేకుండా మనం నివారించుకోవచ్చు. సో ఇదండి ఈ ఎపిసోడ్లో నేను చెప్పదలుచుకున్న విషయం. దిస్ ఈజ్ మనీ గురు రాజశేఖర్.